ప్రతిరోజు ఉదయాన్నే సముద్రం ఒడ్డుకు వెళ్ళి బుక్స్ చదువుతూ ఉండేవాడు. ఎప్పటిలాగానే ఓ రోజు ఉదయాన్నే సముద్రం ఒడ్డుకు నడుస్తూ వెళ్తున్నాడు. ముందు రోజు పెద్ద తుఫాను కారణంగా చాలా స్టార్ ఫిషెస్ సముద్రం బయటికి వచ్చి కదలకుండా పడి ఉన్నాయి. అది చూస్తూ ముందుకు వెళుతున్న జేమ్స్కి ఓ 15 ఏళ్ల కుర్రాడు బీచ్ ఒడ్డుకు నడుస్తూ రావటం గమనించాడు. అలా వచ్చి రాగానే ఆ కుర్రాడు ఒక్కో స్టార్ ఫిష్ని చేత్తో తీసుకుని సముద్రం లోపలికి విసరటం మొదలుపెట్టాడు. అది చూసిన జేమ్స్ కుర్రాడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు అని అడిగాడు. దానికి కుర్రాడు, కాసేపట్లో ఎండ ఎక్కువయ్యేలా ఉంది, ఇలాగే ఉంటే ఈ ఫిషెస్ అన్ని చనిపోతాయి, అందుకే సముద్రంలోకి విసిరేస్తున్నాను అన్నాడు. దానికి జేమ్స్, ఇక్కడ దాదాపు 10,000కు పైగా స్టార్ ఫిషెస్ పడి ఉన్నాయి, నువ్వు కొన్ని ఫిషెస్ని సముద్రంలోకి విసిరినంత మాత్రాన పెద్దగా తేడా ఏమీ ఉండదు కదా అన్నాడు. కుర్రాడు మౌనంగా ఇంకో స్టార్ ఫిష్ని తీసుకుని సముద్రంలోకి విసిరేస్తూ, నేను అన్నింటినీ బతికించలేకపోవచ్చు, కనీసం దీన్నైనా బతికించిన వాడిని అవుతాను కదా అన్నాడు. ఆ మాటతో కాసేపట్లోనే జేమ్స్ ఆ కుర్రాడితో కలిసి స్టార్ ఫిషెస్ని సముద్రంలోకి విసిరే పనిలో పడ్డాడు. మన జీవితంలో మనం చేసే సాయంతో ప్రపంచాన్నేమీ మార్చలేకపోవచ్చు, కానీ మనం ఒక్కరికి సాయం చేసినా చాలు ఆ ఒక్కరి జీవితంలో మార్పు రావటానికి. రాముడికి ఉడత చేసిన సాయం చిన్నదే కావచ్చు, కానీ ఆ రోజు అది ఎంతో మందికి స్ఫూర్తి. అలాగే మనం ఈరోజు ఒక్కరికి చేసే సాయం కొన్ని వందల మందిలో స్ఫూర్తి నింపటానికి దోహదపడుతుంది. పరోపకారమే పుణ్యమని, పరులను పీడించడమే పాపమని అష్టాదశ పురాణాల సారాంశం చెప్పినా, సొంత లాభం కొంతమాని పొరుగువారికి తోడుపడవు అని గురజాడవారు హితవు పలికిన, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని మదర్ తెరీసా ఆచరించి చూపిన, మానవుడు ఇతరులకు చేసిన మేలే అతనికి నిజమైన సంపద అని మహమ్మద్ ప్రవక్త బోధించిన, నువ్వు జీవించటమే కాదు నీ తోటి వారిని కూడా జీవింపచేయాలి అని జీసస్ ప్రబోధించిన, ఇలా ఎంతోమంది మహనీయులు మనలో నింపిన స్ఫూర్తే మానవత్వం. ఈ సృష్టిలో మానవత్వాన్ని మించిన మతం లేదు. మనం అవసరానికి ఎదుటివారికి చేసే సాయం నిజానికి అది మనకు మనం చేసుకునే సహాయమే. మనలోని అహంకారం కొంతవరకైనా తగ్గటానికి సహకరించే సాధనమే. మన వాళ్లకు మాత్రమే సాయం చేయటం మంచితనం, అదే అందరూ మనవాళ్లే అనుకుని చేస్తే అదే మానవత్వం. మానవత్వం పరిమళించగా ఒక మనిషికైనా సాయపడవా, ఉన్నదానిలో సాయమిచ్చి ఉడత భక్తిని చాటుకొనవా, చినుకు చినుకు చేయి కలిపి సంద్రమై మారుతుంది, ఒకరికొకరు చేయి కలిపితే ఏ కష్టమైనా తల వంచుతుంది.